హలో మై డియర్ కాంపిటీటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనకు అతి త్వరలో రాబోయే నోటిఫికేషన్ ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ తర్వాత ఎఫ్ఆర్ఓ, ఈ ఫారెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతున్నది. మరి దానికి సంబంధించిన సిలబస్ ఏముంది, దీంట్లోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే అరిథమెటిక్లోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తాయి, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తాయి ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఎస్పెషల్లీ తెలంగాణ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు 2025 ఫిబ్రవరిలో ఉన్నది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2017లో రావడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ రాస్తే సెకండ్ టైం మాత్రమే, అంతేకాని మనం ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి చాప్టర్లో ఇప్పుడు ఈ చాప్టర్లోకి వెళ్ళి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ చాప్టర్లోకి వెళ్ళి ఇన్ని మార్క్స్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా చెప్పినా కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఒక 4-5 టైమ్స్ ఎగ్జామ్ జరిగితే ఈ చాప్టర్లోకి వెళ్ళి ఇన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాని మనకు జరిగింది వన్ టైమే కాబట్టి ఎక్కడ ఏ చాప్టర్లకి వెళ్ళి ఎన్ని మార్క్స్ అనేది వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు చేయొద్దు అంటే మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. 2018లో మనకు గ్రూప్ 4 వచ్చింది నోటిఫికేషన్. నెక్స్ట్ మొన్న రాసింది 2023లో రాశారు. చాలా మంది ఏం చేశారంటే సెకండ్ పేపర్లో లాస్ట్ టైం రీజనింగ్ 75 మార్క్స్ వచ్చినాయి, తర్వాత అరిథమెటిక్ 50 వచ్చినాయి, ఈసారి మీకు 75 కాదు 85 వస్తాయి, 95 వస్తాయి అని చెప్పారు. దాన్ని నిజంగానే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నమ్మిన వల్ల ఏమైందంటే మెయిన్స్కి వచ్చేసరికి 2023కి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే 55 మార్క్స్ అనేది రావడం జరిగింది. అంటే అక్కడ ఉన్నాయి 5 సెగ్మెంట్స్, అంటే ఈచ్ సెగ్మెంట్ మనకు 30 మార్క్స్ వేసుకున్నా కూడా 30 × 5 అంటే 150 కదా. కాబట్టి మనం ఎవరి మాటలు నమ్మకూడదు. ఎందుకంటే 4 లేదా 5 టైమ్స్ ఎగ్జామ్ జరిగితే ఓహో ఈ చాప్టర్లకి వెళ్ళి ఇన్ని మార్క్స్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాని 1 టైం 2 టైమ్సే జరిగితే మనం ఈ చాప్టర్లకి వెళ్ళి ఇన్ని మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చేయకూడదు. ఇన్ కేస్ ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మద్దు. ఎందుకంటే లైఫ్ మీది కాబట్టి మీరు ఎవరి మాట కూడా నమ్మడానికి ఛాన్స్ అనేది ఇవ్వకండి. సరే, అవి పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మనకు తెలంగాణకు వచ్చినట్లయితే మనకు 2017లో మాత్రమే జరిగింది కదా. ఇప్పుడు జరిగితే 2025లో మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు. కాబట్టి మరి ఎఫ్బిఓకి సంబంధించిన సిలబస్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకు టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే మనకు 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ దేమో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ అది 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ అంటాం. ఈ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది కూడా మనకు 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 200 మార్క్స్ లో జిఎస్ ఏమో 100 మార్క్స్, నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటిది మ్యాథ్స్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే సెకండ్ పేపర్కి వచ్చేసరికి మ్యాథ్స్ అంటారు, దీంట్లో అరిథమెటిక్ ఎక్కువ ఉంటుంది. అంటే అరిథమెటిక్ కాదు, జనరల్ మ్యాథ్స్, దీన్నే మనం మ్యాథమెటిక్స్ పేపర్ అని కూడా అంటాం. ఓకేనా. దీంట్లో ఎన్ని ఉంటాయి అంటే 6 సెగ్మెంట్స్ ఉంటాయి. 6 సెగ్మెంట్స్ లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిందంటే మనకు అరిథమెటిక్ అనేది ఇవ్వడం జరిగింది. అరిథమెటిక్ ఫస్ట్ సెగ్మెంట్ అనేది అరిథమెటిక్ ఇచ్చిండు, సెకండ్ అనేది ఆల్జీబ్రా ఇచ్చిండు, నెక్స్ట్ థర్డ్ వన్ అనేది ఏమి ఇచ్చిండంటే ట్రిగనామెట్రీ ఇచ్చిండు, ఫోర్త్ జామెట్రీ ఇచ్చిండు, ఫిఫ్త్ మెన్సురేషన్ ఇచ్చిండు, లాస్ట్ ఏమి ఇచ్చిండంటే స్టాటిస్టిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు సెకండ్ పేపర్లో 100 మార్క్స్ ఉన్నాయి. ఈ 100 మార్క్స్ లో టోటల్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయంటే 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సెగ్మెంట్స్ లోకి వెళ్ళి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ సెగ్మెంట్స్ లోకి వెళ్ళి ఇన్ని మార్క్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ మనం యావరేజ్ గా ఇచ్చినా కూడా మరి 16 అంటే 96, ప్రతి సెగ్మెంట్ లో మనకు ఒకవేళ 16 ఇస్తే 16 × 6 96 అనేది రావడం జరుగుతుంది. కానీ లాస్ట్ టైం అలా ఫాలో అవ్వలేదు, కాబట్టి ఇప్పుడు కూడా అలా ఫాలో అవుతాడని రూల్ లేదు. కాబట్టి మనం 6 సెగ్మెంట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎంతముందు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ లేదా డిఏఓ తర్వాత రైల్వేకు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినరో వాళ్ళకి ఈ పేపర్ అనేది ఈజీగా చేస్తారు. ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ లేదా వాళ్ళు ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకు అరిథమెటిక్ మాత్రమే ఉన్నది. ఓకేనా, ప్యూర్ మ్యాథ్స్ అనేది వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ ప్యూర్ మ్యాథ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది. నెక్స్ట్ మనకు డిఏఓ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో అక్కడ 1-2 మార్క్స్ తోటి ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు ఈ పేపర్ అనేది ఈజీగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డిఏఓ సిలబసే యాజ్
వైజ్గా మనకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, రేంజ్ ఆఫీసర్ కావచ్చు. కాబట్టి ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇచ్చింది అరిథమెటిక్, తర్వాత మనకు ఆల్జీబ్రా అనేది. ఇక ఆల్జీబ్రా అంటే ప్యూర్ మ్యాథ్సే కాబట్టి మనకు అరిథమెటిక్ అనేది ఓన్లీ 1 సెగ్మెంట్ మాత్రమే ఉన్నది, 1 సెగ్మెంట్ మాత్రమే ఉన్నది. ఓకేనా, లాస్ట్ టైం చూసినట్లయితే 24 మార్క్స్ అనేది రావడం జరిగింది అందులోకి వెళ్ళి. ఇక నెక్స్ట్ మనకు అరిథమెటిక్ అయిపోయింది కదా. ఫస్ట్ వన్ ఏమైందంటే అరిథమెటిక్ ఇచ్చిండు, అరిథమెటిక్. ఇక అరిథమెటిక్ అంటే మీకు తెలిసింది, అన్ని చదవాల్సిందే, రేషియో ప్రపోర్షన్ చదవాల్సిందే, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ చదవాల్సిందే. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే మనకు ఆల్జీబ్రా అనుకున్నాం కదా. ఆల్జీబ్రా, ఈ ఆల్జీబ్రా చెక్ చేసినట్లయితే మళ్ళీ దీంట్లో మనకు సేమే. ఆల్జీబ్రా అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ ఆల్జీబ్రాలో ఏమేమని మెన్షన్ చేసిందంటే ఎస్పెషల్లీ చూడండి, బేసిక్ ఆపరేషన్, సింపుల్ ఫ్యాక్టర్స్, రిమైండర్ థీరం, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, తర్వాత పాలినామియల్స్ అన్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్ అన్నాడు. ఇవన్నిటికి సంబంధించింది ఏంటంటే ఆల్జీబ్రా అన్నాడు. ఇక నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ చెక్ చేసినట్లయితే మనం మెన్సురేషన్ అనుకున్నాం కదా. మెన్సురేషన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మెన్సురేషన్ లో మళ్ళీ 2 సబ్ టాపిక్స్ ఉంటాయి కదా. సో 2 సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనుకున్నాం, అంటే వైశాల్యాలు, ఘనపరిమాణాలు ఉంటాయి. ఇందులో 2 సెగ్మెంట్స్ ఉంటాయి మళ్ళీ మెన్సురేషన్ లో. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ ఇచ్చిండు కదా, జామెట్రీ అన్నాడు. కాబట్టి ఈ జామెట్రీ తర్వాత ఇంకోటి ఏంటిది, కోఆర్డినేట్ జామెట్రీ అంటాం, లేదా ప్లేన్ జామెట్రీ అని కూడా అంటాం. రేఖా గణితం, వైశ్లేషిక రేఖా గణితం అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ మనం చెక్ చేసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది కదా, స్టాటిస్టిక్స్ అన్నాడు. ఈ స్టాటిస్టిక్స్ లకి వెళ్ళి ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకే, దీంట్లో మీను, మీడియన్ 3, రేంజ్, తర్వాత ఎస్డి ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్, ఇవన్నీ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ 9th 10th క్లాస్లో మీరు ఆల్రెడీ ఈ స్టాటిస్టిక్స్ పైన కొంచెం ఐడియా ఉంది కాబట్టి కొంచెం ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఈ స్టాటిస్టిక్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ది మనం అనుకున్నాం కదా, ట్రిగనామెట్రీ అనుకున్నాం, త్రికోణమితి. ఓకేనా, ట్రిగనామెట్రీ గురించి ఇక్కడ ఇచ్చిండు. ఈ ట్రిగనామెట్రీలోనే మనకు యాజ్ టీజ్గా ఇంకోటి ఏముంటుందంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటాం. హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఓకేనా, మళ్ళీ స్పెషల్ అనే అంటూ ఏముండదు. కాబట్టి ఈ టోటల్ ఎన్ని సెగ్మెంట్స్ అంటే 6 సెగ్మెంట్స్. ఓకేనా, 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందులోకి వెళ్ళి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఇప్పుడే, ఎందుకంటే మనం రాసింది 2017లో మాత్రమే. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ 2025 కాబట్టి ఏమన్నా సిలబస్లో ఏమన్నా చేంజ్ చేస్తాడా లేదా ఇట్లనే ఉంచుతాడా లేదా మనకు క్లారిటీగా తెలియదు. కాబట్టి ఒకసారి దీనిపైన చెక్ చేసుకోండి. ఓకేనా, దీనికి సంబంధించిన క్లాసులు అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్ బ్యాచ్లు అనేవి, ఎస్పెషల్లీ ఎఫ్బిఓకి సంబంధించిన క్లాసులు. ఓకేనా, 20th జనవరి రోజున మనకు మండే రోజు అనేది క్లాస్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ దీనికోసమే మండే రోజున మనకు 10 AM క్లాస్ అనేది జరుగుతుంది. అదే రోజు మనకు ఆఫ్లైన్ కూడా ఆన్లైన్ 2 కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అయితేనేమో లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, రికార్డెడ్ క్లాస్ ఉండవు, లైవ్ క్లాసులు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎఫ్బిఓకు, ఎస్పెషల్లీ ఎఫ్బిఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్ఆర్ఓకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఎఫ్బిఓకును తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్కు ఒకటే డిఫరెన్స్ ఏముందంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు అరిథమెటిక్, రీజనింగ్ అనేది ఎక్కువ వస్తుంది, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ అనేది లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది తక్కువ ఇస్తాడు. కానీ ఇక్కడ ఎఫ్బిఓ కానీ డిఏఓ కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే మనకి ఇక్కడ అరిథమెటిక్ అనేది కొంచెం తక్కువ ఇస్తాడు, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీనిపైన మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎవరు ఎఫ్బిఓ వాళ్ళు. తర్వాత మీకు కామన్గా మనకు అరిథమెటిక్ అనేది అందులో అందరికి ఉంటుంది కదా, అరిథమెటిక్ అనేది కామన్ ఉంటుంది. ఆల్జీబ్రా అనేది ఎస్ఐ కానిస్టేబుల్ కామన్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే మెన్సురేషన్ కూడా కామనే ఉంటుంది. ఓకేనా, తర్వాత మనకు లేని ఏంటి ఒక్కసారి చూడండి, ట్రిగనామెట్రీ అనుకున్నాం కదా, ఇదేమో ట్రిగనామెట్రీ. నెక్స్ట్ తర్వాత ఇది జామెట్రీ అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత 6th వన్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అనుకున్నాం. ఇక ఈ ఏరియాలోకి వెళ్ళి ఎస్ఐ
కానిస్టేబుల్ కానీ వాళ్ళు ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకు ఇందులోకి వెళ్ళి తక్కువ మార్క్స్ వస్తాయి. ఈ పైన నుంచి వాళ్ళు ఎట్లా చదువుతారు, ప్రిపేర్ అవుతారు అంటే మీరు కొంచెం దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఇక కామన్గా నాన్ మ్యాథ్స్ అంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే చూడండి, అరిథమెటిక్ చూసినట్లయితే దాదాపు నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ లాజిక్లు వస్తాయి. ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే, తర్వాత కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాత్రమే ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. అక్కడక్కడ కామన్గా ఈ పైన చెప్పినటికి మనకు ఏమొస్తాయంటే లాజిక్లు వస్తాయి. ఇక తర్వాత కొన్నిటికి ఖచ్చితంగా ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే, కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే. ఆల్రెడీ మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనేది రావడం జరుగుతుంది. మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్లో సేమ్ అరిథమెటిక్ 3.0 అయితే ఎలా అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మెథడ్స్ అనేది ఉన్నాయో సేమ్ మనకు ఈ అతి త్వరలో మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ చెక్ చేసినా కూడా అరిథమెటిక్ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ, కానీ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన బుక్స్ పర్ఫెక్ట్గా లేవన్న ఉద్దేశంతో ఇప్పుడు మేము చెప్పిన చాప్టర్లే కాదు, ఇంకా రిమైనింగ్ చాప్టర్లే కావచ్చు, అందులోకి సంబంధించినది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు నాట్ ఓన్లీ ఎఫ్బిఓకే, మీరు ఫ్యూచర్లో ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన మనకు ప్యూర్ మ్యాథ్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత రైల్వేకి సంబంధించినది రాసినా కూడా ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. మళ్ళీ ఎస్పెషల్లీ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సేమ్ అదే కంటెంట్ తోటి ఈ బుక్ అనేది మీకు మార్కెట్లోకి రాబోతుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఈ ప్యూర్ మ్యాథ్స్, తర్వాత రీజనింగ్ బుక్ కూడా, రీజనింగ్ 3.0 బుక్ అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి కొంచెం నోటిఫికేషన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ అనేది కొంచెం అనౌన్స్మెంట్ రాగానే ఈ బుక్లు అనేది విత్ ఇన్ 1 వీక్ లేదా 10 డేస్లో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా దేని గురించి అంటే ఎఫ్బిఓ గురించే కదా. ఎఫ్బిఓ అనేది బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 20th నాడు స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు నాడు, ఈ 20th నాడు అనేది స్టార్ట్ అవుతుంది. మనకు మండే రోజు స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 10 AM కు ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు, ఓకేనా, జాబ్ కొట్టాలనే కసి పట్టుదల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చెప్పిన క్లాస్ ఈరోజు కంప్లీట్ చేసేటట్టే ఉండాలి. నీకు మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే చెప్తున్నా. ఎందుకంటే నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటా. మీకు ఏది రాకున్నా దగ్గరుండే నేను చూసుకుంటాం. ఇక్కడ ఏపీ తెలంగాణలో ఏ డైరెక్టర్ కానీ చెక్ చేసినా కూడా జస్ట్ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు కావచ్చు. నేను క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్స్ ఉన్నాయని ప్రతిసారి అడిగి మీకు డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపిస్తా. కాబట్టి నువ్వు సిన్సియర్గా, సీరియస్గా ప్రిపేర్ అవుతా అంటేనే రండి, అంతేకాని టైంపాస్ అనేవాళ్ళు ఈ బ్యాచ్లో అసలు జాయిన్ అవ్వకండి. ముందే ఎందుకు ఇంటిమేషన్ చేస్తున్నా అంటే కొంతమంది జాయిన్ అయినప్పుడు మెంటాలిటీ వేరే ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత అంతే కదా, ఆరంభ శూరత్వం అంటారు. స్టార్టింగ్ రోజు బాగుంటారు, ఒక 1 వీక్ 10 డేస్ బాగానే రెగ్యులర్గా వస్తారు. తర్వాత ఏమైంది, తర్వాత పోదాంలే ఓకేనా అని కొంచెం ఏం చేస్తారంటే నెగ్లిజెన్స్ చేస్తారు. అలాంటి క్యాండిడేట్లు రాకండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఈరోజు చెప్పినాయి ఈరోజు అడిగి పంపిస్తా. నెక్స్ట్ డే ఏం చేసినామంటే మనం లాస్ట్ క్లాసులు ఏవైతే నేర్చుకున్నామో అవి అడిగిన తర్వాతనే మళ్ళీ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు నాట్ ఓన్లీ ఎఫ్బిఓ, ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా సేమ్ మనకు 20th నాడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఫర్దర్గా ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి. 9666309098కు కాల్ చేసి మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి.